హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మారుతున్న జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు కలిసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే మనిషి తన పంచ ప్రాణాలుగా భావించే జుట్టు కూడా ప్రస్తుత జీవనశైలి వల్ల రాలిపోతుంది. కొంతమందికి తక్కువ సమయంలోనే బట్టతల వచ్చేస్తుంది. జన్యుపరంగా కొందరికి అయితే మరికొందరికి వారి నిర్లక్ష్యం వల్లే ఊడిపోతుంది. మనిషి డబ్బులు పోగొట్టుకున్నా బాధపడడు, కానీ ఒక్క వెంట్రుక ఊడిపోయినా కోట్ల రూపాయలు కోల్పోయినంత బాధకు గురవుతాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జుట్టు పల్చబడుతూనే ఉంటుంది. ఇలా కాకుండా జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో 100 ml ఆలివ్ ఆయిల్, 50 ml బాదం నూనె, 30 ml ఆముదం కలపాలి. ఇలా కలిపి రాస్తే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. దీని తరువాత మరో పద్ధతి ఉంది. ఉల్లిపాయ నూనెతో కూడా జుట్టు పెరుగుతుంది. ఇది మెరుగైన ఫలితాలను అందిస్తుంది. 100 గ్రాముల కొబ్బరి నూనె లేదంటే ఆవాల నూనె తీసుకోవాలి. ప్యాన్లో వీటిని వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కప్పు కరివేపాకును కలపాలి. వీటన్నిటిని కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల పోషణ బాగా అందుతుంది. రెట్టింపు వేగంతో జుట్టు పెరగడంతో పాటు ఎంతో మృదువుగా తయారవుతుంది. జుట్టు ప్రధానంగా ప్రోటీన్తో తయారవుతుంది. చికెన్, చేప, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా ముఖ్యం. అలాగే విటమిన్లు ఏ, సి, ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, ఇనుము వంటివి జుట్టు ఆరోగ్యం కోసం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాల్లో లభిస్తాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు మంచి తేమను అందిస్తాయి. అలాగే తగినంత నీరు తాగడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తగినంత నిద్రపోవడం జుట్టు ఆరోగ్యానికి ఇంకా ముఖ్యం. రోజు కొంతసేపు వ్యాయామం చేయడం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక కారణం కావచ్చు, కాబట్టి మనోవేదనను తగ్గించుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.